హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో రసాయన బంధం కెమికల్ బాండింగ్ గురించి తెలుసుకుందాం. రసాయన బంధం అంటే ఏంటి? అణువులోని పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాలనే రసాయన బంధం అంటారు. మూలక పరమాణువుని మరియు దానిలోని ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లని చుక్కలతో సూచిస్తారు. దీనినే లూయిస్ చుక్కల నిర్మాణాలు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణాలు అంటారు. ఉదాహరణకి సోడియం పైన ఒక ఎలక్ట్రాన్ అనేది చుక్కల రూపంలో నిర్మించబడి ఉంది. అదేవిధంగా ఆర్గాన్ పైన 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. క్లోరిన్ పైన 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు గల మూలకాలు రసాయనికంగా జడత్వాన్ని మరియు స్థిరత్వాన్ని స్టెబిలిటీని పొందుతాయి. దీనినే అష్టక నియమం అని అంటారు. అష్టక నియమాన్ని పాటించే మూలకాలు ఏవి అంటే జడవాయువులు అష్టక నియమాన్ని పాటిస్తాయి. అయితే అష్టక నియమాన్ని పాటించని జడవాయువు ఏది అని అడిగితే హీలియం. జడవాయువులే వేటిని జడవాయువులు అంటారు అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటిని జడవాయువులు అంటారు. పరమాణువులు బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను ఉంచుకోవడానికి ప్రయత్నించడం వలన రసాయన సంయోగము మరియు బంధాలు అనేవి ఏర్పడతాయి. హైడ్రోజను, లిథియము స్థిర విన్యాసానికి 2 ఎలక్ట్రాన్లు చాలు. మిగతా పరమాణువులన్నీ కూడా బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే హైడ్రోజను, లిథియం మాత్రం వాటి యొక్క స్థిర విన్యాసానికి 2 ఎలక్ట్రాన్లు సరిపోతాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కోసెల్ మరియు లూయిస్. 1916వ సంవత్సరంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరు అంటే కోసెల్ మరియు లూయిస్. ఎలక్ట్రాన్ల ఆధారంగా వ్యాలెన్సీని నిర్వచించడమే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ల ఆధారంగా దాని యొక్క వ్యాలెన్సీని సంయోజకతని నిర్వచించడాన్నే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అంటారు. అయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ప్రకారం ఏ గ్రూపు ఎంత ఆక్సీకరణ స్థితి ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏ గ్రూప్ అనేది ఆక్సీకరణ స్థితి +1, సెకండ్ ఏ గ్రూప్ మెటల్స్ యొక్క ఆక్సీకరణ స్థితి +2, థర్డ్ ఏ గ్రూప్ యొక్క ఆక్సీకరణ స్థితి +3, ఫిఫ్త్ ఏ గ్రూప్ మెటల్స్ యొక్క ఆక్సీకరణ స్థితి -3, సిక్స్త్ ఏ గ్రూప్ మెటల్స్ యొక్క ఆక్సీకరణ స్థితి -2, సెవెంత్ ఏ గ్రూప్ యొక్క ఆక్సీకరణ స్థితి -1. జడవాయువుల ఆక్సీకరణ సంఖ్య అనేది 0. జడవాయువులు ఎలక్ట్రాన్లను కోల్పోవడానికి కానీ గ్రహించడానికి కానీ ప్రయత్నించవు. అందుకే వాటికి ఆక్సీకరణ స్థితి అనేది 0గా ఉంటుంది. అయానిక్ బంధం, అయానిక్ బాండ్, దీనినే స్థిర విద్యుదాకర్షణ బంధము లేదా ఎలక్ట్రోవాలెంట్ బంధం అని కూడా పిలుస్తారు. అయానిక్ బంధాన్నే స్థిర విద్యుదాకర్షణ బంధము లేదా ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని పిలవడం జరుగుతుంది. ఈ అయానిక్ బంధాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కోసెల్. అయానిక్ బంధం అంటే ఏంటి? అది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే 2 పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి లేదా ఎలక్ట్రాన్ బదిలీ వలన అయానిక్ బంధం ఏర్పడుతుంది. వ్యతిరేక ఆవేశం గల 2 అయానుల స్థిర విద్యుదాకర్షణ వలన అయానిక్ బంధం అనేది ఏర్పడటం జరుగుతుంది. 2 మూలకాలకు చెందిన పరమాణువులు అయానిక్ బంధంలో పాల్గొనాలి అంటే తేడా అనేది 1.9 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఏదైనా 2 మూలక పరమాణువుల మధ్య అయానిక్ బంధం ఏర్పడాలి అంటే వాటి మధ్య ఉన్నటువంటి రుణ విద్యుదాత్మకత తేడా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 1.9 అయినా ఉండాలి. అంతకంటే ఎక్కువ 1.9 కంటే ఎక్కువైనా ఉండాలి. అలాంటప్పుడే 2 మూలక పరమాణువుల మధ్య అయానిక్ బంధం అనేది ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్లను కోల్పోయి
క్యాటయాన్గా మారే స్వభావము లేదా ఎలక్ట్రాన్లని గ్రహించి యానియాన్గా మారే స్వభావం అనేది ఈ క్రింది అంశాలపై ఆధారపడుతుంది. ఏదైనా ఒక మూలక పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోతే క్యాటయాన్గా మారుతుంది, ఎలక్ట్రాన్లని గ్రహిస్తే యానియాన్గా మారుతుంది. అయితే ఇలాగ క్యాటయాన్గా యానియాన్గా మారడం అనేది పరమాణు పరిమాణము, అయనీకరణ శక్మము, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత ఈ అంశాలపైన ఆధారపడుతుంది. ఏదైనా ఒక మూలక పరమాణువు తక్కువ అయనీకరణ శక్మాన్ని కలిగి ఉండి, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉండి, ఎక్కువ పరమాణు పరిమాణాన్ని కలిగి ఉన్నట్లయితే అవి క్యాటయాన్లని ఏర్పరుస్తాయి. మరి ఏ మూలక పరమాణువులు యానియాన్లను ఏర్పరుస్తాయి అంటే అధిక అయనీకరణ శక్మము, అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ, తక్కువ పరమాణు పరిమాణం గల మూలక పరమాణువులు యానియాన్లని ఏర్పరుస్తాయి. అయితే సాధారణంగా ఏ మూలక పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది అంటే ఒక లోహానికి ఒక అలోహానికి మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది. ఉదాహరణగా NaClనే తీసుకుందాం. సోడియం అనేది లోహం, క్లోరిన్ అనేది అలోహం. ఈ రెండింటి మధ్య ఏర్పడిన బంధమే అయానిక బంధం. అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్లో మెగ్నీషియం లోహం, క్లోరైడ్ అనేది అలోహం. Na2O సోడియం ఆక్సైడ్. Na2Oలో సోడియం అనేది లోహము, ఆక్సిజన్ అనేది అలోహం. అదేవిధంగా AlCl3 అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం క్లోరైడ్లో అల్యూమినియం అనేది లోహం, క్లోరిన్ అనేది అలోహం. K2S పొటాషియం సల్ఫైడ్. పొటాషియం సల్ఫైడ్లో పొటాషియం లోహం అయితే సల్ఫర్ అలోహం. ఈ రెండింటి మధ్య ఏర్పడిన బంధమే అయానిక బంధం. అదేవిధంగా CaF2 కాల్షియం ఫ్లోరైడ్. కాల్షియం ఫ్లోరైడ్లో కాల్షియం లోహము, ఫ్లోరిన్ అనేది అలోహం. ఫ్లోరిన్ అనేది ఒక గ్యాస్. NaCl స్ఫటికం. NaCl స్ఫటికం ఎలా ఏర్పడుతుంది అంటే సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ప్రతి Na+ చుట్టూ 6 Cl- అయాన్లు ఉంటాయి. ప్రతి Cl- అయాన్ చుట్టూ 6 Na+ అయాన్లు ఉంటాయి. ఈ విధంగా NaCl స్ఫటికం అనేది ఫామ్ అవుతుంది. అయితే NaCl స్ఫటికం యొక్క ఆకృతి ఏది అని అడగొచ్చు. NaCl స్ఫటికం యొక్క ఆకృతి ఏది అంటే ముఖ కేంద్రిత ఘనము, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యనే ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అని అంటారు. సమన్వయ సంఖ్య అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్య ఏదైతే ఉందో దానినే సమన్వయ సంఖ్య అంటారు. ఉదాహరణకి NaClనే తీసుకుందాం. NaClలో Na+ అయాన్ల సంఖ్య ఎంత అంటే 6. ఎలా చెప్తున్నాము అంటే ఒక Na+ అయాన్ చుట్టూ 6 Cl- అయాన్లు ఉంటాయి. కాబట్టి Na+ సమన్వయ సంఖ్య ఎంత అంటే 6. అదేవిధంగా Cl- సమన్వయ సంఖ్య ఎంత అంటే 6. Cl- సమన్వయ సంఖ్య 6 ఎందుకు అయింది అంటే Cl- అయాన్ చుట్టూ 6 Na+ అయాన్లు ఉంటాయి. అందువలన Cl- సమన్వయ సంఖ్య ఎంత అంటే 6. స్ఫటిక స్థితిలో అయానిక పదార్థాలు విద్యుత్ని తమ గుండా ప్రసరింపచేయవు. NaCl అనేది స్ఫటిక స్థితిలో ఉంటుంది. ఈ NaCl ద్వారా విద్యుత్ అనేది ప్రసరించదు. ఉప్పు ద్వారా విద్యుత్ అనేది ప్రసరించదు. కానీ గలన స్థితిలో లేదా జల ద్రావణ స్థితిలో విద్యుత్ని ప్రసరింపచేస్తాయి. NaCl అనేది ఒక అయానిక పదార్థము, స్ఫటిక స్థితిలో ఉంటుంది. NaCl తన గుండా విద్యుత్ని ప్రసరింప చేయదు. కానీ అదే NaClని ఉప్పుని మనం వాటర్లో మిక్స్ చేసినట్లయితే అది ఒక ఉప్పు ద్రావణం అవుతుంది. ఉప్పు జల ద్రావణం అవుతుంది. ఉప్పు జల ద్రావణం గుండా విద్యుత్ అనేది ప్రసరిస్తుంది. గలన స్థితిలో కానీ జల ద్రావణ స్థితిలో కానీ విద్యుత్ అనేది ప్రసరింపచేస్తుంది. కానీ అయానిక పదార్థాలు స్ఫటిక స్థితిలో విద్యుత్ని తమ గుండా ప్రసరింపచేయవు. అయానిక పదార్థాలు అనేవి ధ్రువ ద్రావణులలోనే కరుగుతాయి. ధ్రువ ద్రావణులైనటువంటి
నీటిలో అయానిక పదార్థాలు కరుగుతాయి. కానీ అధ్రువ ద్రావణాలైనటువంటి బెంజిన్లో కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్లో కానీ, కిరోసిన్లో కానీ ఈ అయానిక పదార్థాలు కరగవు. అయానిక పదార్థాలు అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలని కలిగి ఉంటాయి. అధిక ద్రవీభవన స్థానాలని, అధిక బాష్పీభవన స్థానాలని ఈ అయానిక పదార్థాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి NaCl యొక్క ద్రవీభవన స్థానం ఎంత అంటే 801 డిగ్రీ సెంటీగ్రేడ్. సంయోజనీయ బంధం కోవలెంట్ బాండ్. సంయోజనీయ బంధం ఏ విధంగా రెండు పరమాణువుల మధ్య ఏర్పడుతుంది అంటే, రెండు పరమాణువులు ఎలక్ట్రాన్లని సమిష్టిగా సమానంగా పంచుకోవడం వలన సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. సంయోజనీయ బంధాన్ని కోవలెంట్ బాండ్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జిఎన్ లూయిస్. 1916వ సంవత్సరంలో సంయోజనీయ బంధాన్ని జిఎన్ లూయిస్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించడము జరిగింది. సంయోజనీయ బంధం కలిగి ఉన్నటువంటి పరమాణువులకి ఉదాహరణ ఏది అంటే H2O2 N2 CH4 NH3 H2O. ఒక అణువు ఎన్ని బంధాలను కలిగి ఉంటుంది, అది సిగ్మా బంధమా పై బంధమా అనే విషయాల గురించి తెలుసుకుందాం. H2 అణువులో ఒక బంధమే ఉంటుంది. హైడ్రోజన్కి మధ్య ఏక బంధం ఉంటుంది, అది కూడా సిగ్మా బంధం. H2 అణువులో పై బంధాలు అనేవి ఉండవు. O2 అణువులో ఆక్సిజన్కి మధ్య రెండు బంధాలు ఉంటాయి. ద్విబంధం అనేది O2 అణువులో ఉంటుంది. ఈ ద్విబంధాలలో ఒకటి సిగ్మా బంధము, ఇంకొకటి పై బంధము. N2 అణువులో నైట్రోజన్కి మధ్య మూడు బంధాలు ఉంటాయి. నైట్రోజన్కి మధ్య త్రిక బంధం ఉంటుంది. ఈ మూడు బంధాలలో ఒకటి సిగ్మా బంధము, రెండు పై బంధాలు. సంయోజకత అంటే ఏంటి? ఒక మూలక పరమాణువు ఎన్ని సంయోజనీయ బంధాలను ఏర్పరచగలదో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క సంయోజకత, వ్యాలెన్సీ అని అంటారు. ఉదాహరణకి CH4నే తీసుకుందాం. కార్బన్ అనేది 4 హైడ్రోజన్ పరమాణువులతో 4 సంయోజనీయ బంధాలని ఏర్పరుస్తుంది. అందువలన కార్బన్ యొక్క సంయోజకత వ్యాలెన్సీ ఎంత అంటే 4. NH3 అమ్మోనియానే తీసుకుందాం. నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్ పరమాణువులతో సంయోజనీయ బంధాలని ఏర్పరుస్తుంది. కాబట్టి నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 3. ఆక్సిజన్నే తీసుకుందాం, H2Oనే తీసుకుందాం. ఈ H2Oలో ఆక్సిజన్ అనేది 2 హైడ్రోజన్ పరమాణువులతో సంయోజనీయ బంధాలను కలిగి ఉంటుంది. అందువలన ఆక్సిజన్ యొక్క సంయోజకత వ్యాలెన్సీ ఎంత అంటే 2. బంధ దూరము, బంధ దైర్ఘ్యం గురించి తెలుసుకుందాం. సంయోజనీయ బంధంతో కలపబడి ఉన్నటువంటి రెండు పరమాణు కేంద్రకాల మధ్య సమతా స్థితి, ఈక్విలిబ్రియం స్టేట్ వద్ద ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో దాన్నే బంధ దూరం అని అంటారు. ఈ బంధ దూరాన్ని నానోమీటర్స్లో కానీ యాంగ్స్ట్రమ్ యూనిట్స్లో కానీ తెలియచేస్తారు. 1 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. అదే మీటర్స్లో చెప్పాలి అంటే 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. ఒక నానోమీటర్ 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 0.1 నానోమీటర్ ఆర్ 100 pm. అయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది అణువులలో బంధ దూరాలని, బంధ శక్తులని, బంధ కోణాలని వివరించలేకపోయింది. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది అణువుల మధ్య ఉన్నటువంటి బంధ దూరాలని వివరించలేకపోయింది, బంధ శక్తులని వివరించలేకపోయింది, బంధ కోణాలని వివరించలేకపోయింది. అందువలన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది వీటిని వివరించడంలో ఫెయిల్ అయిపోయింది.
వెస్పర్ సిద్ధాంతాన్ని తరువాత వీటిని వివరించడం కోసం ప్రతిపాదించడం జరిగింది. అయితే వెస్పర్ సిద్ధాంతం అంటే ఏంటి? 3 అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వలన ఏర్పడినటువంటి అణువులలో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువుతో సంయోజనీయ బంధంతో బంధించబడి ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి బంధ కోణాలను వివరించడానికే వెస్పర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 3 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడినప్పుడు ఆ అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువుతోనే సమన్వయ సంయోజనీ బంధంతో బంధించబడి ఉంటాయి. ఈ విధంగా బంధించబడి ఉన్నప్పుడు ఆ పరమాణువుల మధ్య ఉన్నటువంటి బంధ కోణాలను వివరించడానికే వెస్పర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ వెస్పర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిడ్జ్విక్ మరియు పోవెల్. సిడ్జ్విక్ మరియు పోవెల్ అనే సైంటిస్ట్స్ 1940 సంవత్సరంలో వెస్పర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. వెస్పర్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే గిల్లెస్పీ మరియు నైహామ్. గిల్లెస్పీ మరియు నైహామ్ అనే శాస్త్రవేత్తలు 1957వ సంవత్సరంలో ఈ వెస్పర్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. 1940లో సిడ్జ్విక్ మరియు పోవెల్ వెస్పర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే 1957లో గిల్లెస్పీ మరియు నైహామ్లు వెస్పర్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ వెస్పర్ థియరీ ఏంటి అంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్సన్ థియరీ. దీన్నే వెస్పర్ట్ అంటారు. వెస్పర్ట్ అంటే ఏంటి అంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్సన్ థియరీ. సమయోజనీయ బంధంలో పాల్గొనే అణువులో గల కేంద్రక పరమాణువులలో గల ఎలక్ట్రాన్ జంటలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. సంయోజనీ బంధంలో పాల్గొనే అణువుల్లో గల కేంద్రక పరమాణువుల్లో ఎలక్ట్రాన్ జంటలు 2 రకాలుగా ఉంటాయి. ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బంధక ఎలక్ట్రాన్ జంటలు బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కేంద్రక పరమాణువుపై ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దాని యొక్క బంధ కోణం అనేది తగ్గిపోతుంది. ఏదైనా కేంద్రక పరమాణువు మీద ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ దాని యొక్క బంధ కోణం అనేది తగ్గిపోతుంది. వెస్పర్ సిద్ధాంతం అనేది బంధ శక్తులని వివరించలేకపోయింది. వెస్పర్ సిద్ధాంతం బంధ శక్తులను వివరించడంలో ఫెయిల్ అయిపోయింది. వెస్పర్ సిద్ధాంతం సంయోజనీయ బంధాలలో ఎలక్ట్రానిక్ స్వభావాన్ని కూడా వివరించలేకపోయింది. ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు ఎలా ఉంటాయి అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ దెన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ దెన్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీనికి కంటిన్యూషన్ వీడియోని నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. వీడియోని ఫినిష్ చేసేసే ముందు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ధ్రువ ద్రావణులకి ఉదాహరణ. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ని రాయండి. ఒకవేళ తెలియకపోయినట్లయితే నేనే ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.